హాయ్ ఫ్రెండ్స్, భారతదేశ పౌరులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా టాటా ఉత్పత్తులను ఉపయోగించకుండా ఉండరు. ఉప్పు నుండి విమానం దాకా, స్టీల్ నుంచి కార్ల దాకా, ఛాయ్ నుంచి హోటల్స్ దాకా టాటా కంపెనీ అనేక ఉత్పత్తుల్ని అందిస్తోంది. టాటా కేవలం ఉప్పు మాత్రమే కాదు, దేశానికి కావాల్సిన అనేక అవసరాలను తీర్చే వస్తువుని తయారు చేస్తుందంటే అతిశయోక్తి కాదు. టాటా ఒక కంపెనీ కాదు, అనేక కంపెనీలతో తయారైన ఒక గ్రూప్. కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తోంది. దేశ వర్తమానాన్ని, భవిష్యత్తును నిర్దేశిస్తోంది. టాటాలో ఎన్నో కంపెనీల్ని స్టార్ట్ చేసిన రతన్ టాటా అంబానీ, అదానీల కన్నా భిన్నమైనవారు. ఆయన వ్యాపారవేత్త కాదు, పారిశ్రామికవేత్త. ఈ పారిశ్రామికవేత్తను దేశ ప్రజలంతా గౌరవిస్తారు. జేఆర్డీ టాటాల కాలం నుంచి ఈ గౌరవం వారికి ఉంది. టాటా గ్రూప్ చేస్తున్న పనుల వల్లే ఈ రోజు వారికి గౌరవం దక్కింది. ఈ రోజు వీడియోలో టాటాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. టాటా కంపెనీ జంషెడ్జీ టాటాతో ఆరంభమైంది. 1839లో జంషెడ్జీ టాటా జన్మించారు. పార్సీ కుటుంబంలో పుట్టారు. 18వ శతాబ్దం చివర్లో జంషెడ్జీ టాటా ఒకసారి ముంబైలోని ఖరీదైన హోటల్కి వెళ్లారు. ఆయన శరీర ఛాయ కారణంగా అందరూ ఆయన్ని హోటల్ నుంచి బయటకు వెళ్ళమని చెప్పారు. ఆ క్షణమే భారతీయుల కోసం ఒక చక్కని హోటల్ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. 1903లో ముంబైలోని సముద్ర తీరాన తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ని నిర్మించారు. ముంబైలో నిర్మించిన ఈ హోటల్లోనే మొదటిసారి లైట్లు వెలిగాయి, అమెరికా ఫ్యాన్లు తిరిగాయి, లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఆంగ్లేయుల వంట సామాగ్రి కూడా ఏర్పాటైంది. ఒకసారి ఫోర్డ్ కంపెనీ కూడా రతన్ టాటాతో ఇలాగే వ్యవహరించింది. టాటా పూర్వీకులు పార్సీ పూజారులు, కానీ జంషెడ్జీ మాత్రం బట్టలు, కాఫీ, ఇత్తడి, గసగసాల్లాంటి రకరకాల వ్యాపారాల్లో అడుగుపెట్టారు. ఆ కాలంలో గసగసాల సాగు మీద నిషేధం లేదు. ఆ కాలంలో ఆయన అనేక దేశాలు పర్యటించారు. కొత్త విషయాలు తెలుసుకునేందుకు చాలా ఉత్సాహంగా ఉండేవారు. బ్రిటన్లో పర్యటించినప్పుడు బట్టల మిల్లు గురించిన ఆలోచన మొదలైంది. భారత్లో మంచి నాణ్యమైన బట్టలు తయారు చేయొచ్చని అర్థమైంది. 1877లో భారత్లో మొదటి బట్టల మిల్లు స్థాపించారు. క్వీన్ విక్టోరియా భారత్కి మహారాణిగా ఉన్న సమయంలోనే ఎంప్రెస్ మిల్కి అడుగులు పడ్డాయి. జంషెడ్జీ స్వదేశీ ఆలోచనతోనే ఉండేవారు. స్వదేశీ వనరులతోనే స్వదేశీ ఉత్పత్తులు తయారు చేయాలని బలంగా నమ్మేవారు. దాన్ని ఆచరించేవారు. మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అప్పుడే మొదలైంది. స్టీల్ కంపెనీ ఏర్పాటు చేయాలనేది ఆయన కల. కానీ ఆ కల నెరవేరకుండానే కన్నుమూశారు. ఆ తర్వాత ఆయన కుమారుడు దొరాబ్జీ టాటా వ్యాపార బాధ్యతలు చేపట్టారు. 1907లో టాటా స్టీల్ ఉత్పత్తిని మొదలుపెట్టింది. భారత్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసిన మొదటి కంపెనీగా కాకుండా ఆసియా మొత్తంలో స్టీల్ కంపెనీ ఏర్పాటు చేసిన మొదటి కంపెనీగా కూడా పేరు తెచ్చుకుంది. జంషెడ్జీ ఒక ప్రత్యేక నగరం కూడా నిర్మించాలని కలలు కన్నారు. ఆ నగరంలో రోడ్లు చాలా విశాలంగా ఉండాలని తన లేఖలో పేర్కొన్నారు. రెండు వైపులా నీడనిచ్చే చెట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. పచ్చని మైదానాల కోసం, గార్డెన్ కోసం స్థలం కేటాయించాలని చెప్పారు. ఫుట్బాల్, హాకీ లాంటి ఆటల కోసం ప్రత్యేకమైన స్టేడియాలు ఏర్పాటు చేయడమే కాకుండా వెహికల్స్ పార్కింగ్ కోసం కూడా ప్రత్యేకమైన స్థలం ఉండాలని ప్లాన్ చేశారు. ఆ ఆలోచనల ఫలితంగానే జంషెడ్పూర్ నిర్మాణమైంది. ప్రపంచంలో ఎక్కడా కార్మికుల సంక్షేమం కోసం కంపెనీ యాజమాన్యాలు ఆలోచించేవి కావు. అలాంటి సమయంలోనే తమ కంపెనీలో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం పాటుపడ్డారు. 1912వ సంవత్సరం నుంచి ప్రతిరోజు 8 గంటల పని దినాన్ని, 1921 నుంచి మాతృత్వం సందర్భంగా ప్రత్యేక స్కీములు అమలు చేయడాన్ని మొదలుపెట్టారు. కార్మికుల సంక్షేమం కోసం ఆలోచించినప్పుడే కంపెనీ యాజమానిగా రాణించగలమని జంషెడ్జీ చాలా బలంగా విశ్వసించేవారు. బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ని ఆరంభించారు. దేశాభివృద్ధికి ఉపయోగపడే ఇంజనీర్లు, ఇతర శాస్త్రవేత్తలు ఇలాంటి విశ్వవిద్యాలయాల్లో తయారు కావాలన్నది వారి కల. జంషెడ్జీ, ఆయన పిల్లలు కూడా తమ సంపదను చారిటబుల్ ట్రస్ట్లకి ధారదత్తం చేశారు. టాటా హోల్డింగ్ కంపెనీ, టాటా సన్స్ చేతిలో కేవలం 31% వాటా మాత్రమే ఉండేది. మిగిలిందంతా ఇతర షేర్ హోల్డర్ల చేతిలో ఉండేది. చాలా మంది నిపుణులు చెప్పే మాట ఏంటంటే, ఇలా చేయడం వల్ల ట్రస్ట్ల పట్ల విశ్వాసం పెరుగుతుంది. కంపెనీకి సంబంధించిన మెజారిటీ షేర్లు కంపెనీ చేతుల్లోనే ఉండేవి. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆలోచించే వ్యక్తుల దగ్గర ఉండేవి కావు. టాటా కంపెనీ బాధ్యతలు నిర్వహించిన వారిలో జహంగీర్, రతన్జీ, దాదాబాయ్ టాటా పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. 1938లో ఆయన టాటా గ్రూప్స్కి చైర్మన్ అయ్యారు. అప్పుడు ఆయన వయస్సు 34 సంవత్సరాలు. 50 ఏళ్ల పాటు ఆయన చైర్మన్గా పనిచేశారు. అయితే ఆయన పైలట్ కావాలని కలలు కనేవారు. అందుకే ఆయన లూయిస్ బ్లెరోయిట్ని కూడా కలిశారు. 1909లో లూయిస్ ఒక ఇంగ్లీష్ ఛానల్లో విమానం విజయవంతంగా ఎలా ఎగురుతుందో నడిపి చూపించిన వ్యక్తి. జేఆర్డీ భారత్లో తొలి పైలట్గా కూడా పేరు నమోదు చేసుకున్నారు. 2 ఏళ్ల తర్వాత భారత్లో మొదటిసారి టాటా ఎయిర్ సర్వీసెస్ని ప్రారంభించారు. ఆ సమయంలోనే ఆయన స్వయంగా విమానాన్ని నడిపేవారు. ఆ క్రమంలోనే టాటా ఎయిర్ సర్వీస్ టాటా ఎయిర్ లైన్స్గా మారింది. మనమంతా ఇప్పుడు ఎయిర్ ఇండియాగా పిలిచే ఎయిర్ లైన్స్ అదే. మొదట్లో ప్రభుత్వంతో కలిసి నడిచే సంస్థగా ఉండేది.
ఇన్ఫర్మేషన్ శాఖ మొదలయ్యాక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆరంభించింది. కంపెనీ పేపర్ వర్క్ కంప్యూటర్ల ద్వారా జరగడం మొదలైంది. టీసీఎస్ కంపెనీ ఈరోజు లాభాలు నడుస్తున్న కంపెనీల్లో మొదటి వరుసలో ఉంటుంది. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ రంగంలో సేవలు అందిస్తోంది. 1991లో ఆర్థిక సరళీకరణ మొదలైంది. అప్పుడే రతన్ టాటా ప్రపంచవ్యాప్తంగా తమ సేవలు విస్తరించే ఆలోచన మొదలుపెట్టారు. టెట్లీని మొదలుపెట్టారు. ఏఐజీతో కలిసి ఇన్సూరెన్స్ కంపెనీని మొదలుపెట్టారు. అమెరికాకు చెందిన కోరస్ కంపెనీతో కూడా జతకట్టారు. రతన్ టాటా ఎప్పుడూ ఆటో సెక్టార్ మీద ఫోకస్ చేసేవారు. ఈ రంగంలో అనేక ప్రయోగాలు చేశారు. మధ్యతరగతి ప్రజల కార్ను సాకారం చేస్తూ నానో కార్ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇండికా కార్ను కూడా లాంచ్ చేశారు. రతన్ టాటా ఇండికా కారు విషయంలో చాలా ఉత్సాహం చూపారు. కానీ తన ఆలోచనలకు అనుగుణంగా కార్ల వ్యాపారం సాగలేదు. అందుకే కార్ల వ్యాపారాన్ని అమ్మేయాలని రతన్ టాటా నిర్ణయించుకున్నారు. ఈ కంపెనీని కొనేందుకు అమెరికాకు చెందిన ఫోర్డ్ సంస్థ ఆసక్తి చూపింది. డీల్ ఫైనల్ చేసుకునేందుకు రతన్ టాటాని ఫోర్డ్ హెడ్ క్వార్టర్స్కి పిలవడం జరిగింది. 3 గంటల పాటు జరిగిన ఆ సమావేశంలో రతన్ టాటా అవమానానికి గురయ్యారు. కార్ల గురించి ఏమీ తెలియనప్పుడు కార్ల తయారీ ఎందుకు మొదలు పెట్టారని ఫోర్డ్ కంపెనీ యాజమాన్యం ప్రశ్నించింది. టాటా కార్ల కంపెనీ కొని ఆ కంపెనీకి సాయపడుతున్నామన్న ధోరణిలో చర్చ సాగింది. దాంతో రతన్ టాటా డీల్ క్యాన్సిల్ చేసుకుని తిరిగి మరోసారి టాటా మోటార్స్ మీద దృష్టి పెట్టారు. మరోవైపు 2008 నుంచి ఫోర్డ్ మోటార్స్ అనేక నష్టాల్ని కూడా చవిచూడాల్సి వచ్చింది. ఫోర్డ్ కంపెనీ పరిస్థితి ఎలా మారిందంటే వారి బ్రాండ్ కార్లైన జాగ్వార్, ల్యాండ్ రోవర్ని కూడా అమ్మేందుకు నిర్ణయించింది. వాటిని కొనేందుకు రతన్ టాటా అందరికన్నా ముందు వరుసలో నిలబడ్డారు. వాటిని కొనేశారు. అలా రతన్ టాటా తనకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకున్నారు. ఒక దశలో టాటా స్టీల్ తన కంపెనీని యూరోప్కి చెందిన సంస్థకు అమ్మేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో యూరోప్లో టాటాకి వ్యతిరేకంగా నిరసన మొదలైంది. టాటా సరైన రీతిలో వ్యవహరించట్లేదనే నింద మొదలైంది. అప్పుడు రతన్ టాటా వెంటనే బ్రిటన్ వెళ్లారు. డిసెంబర్ 2012లో రతన్ టాటా కంపెనీ బాధ్యతలు టాటా కుటుంబంతో సంబంధం లేని సైరస్ మిస్త్రీకి అప్పగించారు. ఆయన్ని కంపెనీకి చైర్పర్సన్గా నియమించారు. రతన్ టాటా ఎలాంటి వ్యక్తి అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.